హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా పాప ఎంతగానో ఎదురు చూస్తున్న రోజైతే రానే వచ్చింది. అదేంటా అనుకుంటున్నారా? ఫైనల్గా మా పాపనైతే స్కూల్లో అయితే జాయిన్ చేయించేసాం. యాక్చువల్గా లాస్ట్ ఇయరే మా పాపనైతే స్కూల్లో జాయిన్ చేయించాల్సింది, కానీ మేము అనుకోకుండా ఊరు వెళ్ళడం వల్ల స్కూల్లో అయితే జాయిన్ చేయించలేదు. ఊరు నుంచి వెళ్ళి మేము మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి అయితే 5 months అయిపోయింది. ఇంకా 5 months వరకు అయితే సగం క్లాసెస్ అయితే అయిపోతాయి కదా. ఈ రీజన్ వల్లే లాస్ట్ ఇయర్ మా పాపనైతే స్కూల్లో జాయిన్ చేయించలేదు. మాలాగా ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. మేము అటు ఇటు తిరగడానికే 1 year అయితే వేస్ట్ అయిపోయింది మా పాపకు. కాబట్టి ఇంకా మేమైతే డైరెక్ట్ ఎల్కేజీలో అయితే చేంజ్ చేయించడానికి అయితే ఏజ్ ఒక్కటే రీజన్ కాదు. మా పాప అయితే స్టడీలో కొంచెం క్లేవర్గానే ఉంటుంది కాబట్టి ఎల్కేజీలో అయితే వేసాము. అంతగా పిల్లలను జాయిన్ చేసే పేరెంట్స్ అయితే ఈ ప్రాబ్లమ్ అయితే పే చేసే ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ బాగుందంటారు. దాంట్లో అయితే మనకు నో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏ స్కూల్లో వేయాలి అనేది అయితే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్లనేసి మనం అన్ని స్కూల్లో అయితే జాయిన్ చేయలేం కదా. కాబట్టి మేమైతే ఫైనల్గా ఒక స్కూల్ అయితే సెలెక్షన్ చేసుకొని దాంట్లో అయితే జాయిన్ చేయించేసాం. జస్ట్ మేము అడ్మిషన్ చేయించి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం అనేసి అయితే వెళ్ళాము. మా పాప ఇంకా అక్కడ పిల్లల్ని అందరినీ చూసి తను అక్కడే ఉంటానంటే మేమైతే ఒక 2 hours దాకా అక్కడే వదిలిపెట్టేసి ఇంటికి అయితే వచ్చాము. మళ్ళీ 2 hours తర్వాత తీసుకెళ్ళడానికి అయితే వెళ్ళాము. ఉంటుందో ఉండదో అనుకున్నాము, కానీ ఆటలన్న పిల్లలన్న మా పాపకైతే చాలా ఇష్టం కాబట్టి హ్యాపీగా ఉన్నది. అప్పుడే వచ్చారా అని ఒక ఎక్స్ప్రెషన్ అయితే పెట్టింది మేము వెళ్ళిన తర్వాత. ఇక్కడి నుంచి అయితే జాయిన్ చేయించిన తర్వాత మా పాప ఫస్ట్ డే స్కూల్కు వెళ్ళిన డే ఇదైతే ఇంకా కంటిన్యూగా ఇదే వీడియోలో అయితే యాడ్ చేసి పెడుతున్నాను. మా పాప స్కూల్కు వెళ్ళడానికి ఎంత వెయిట్ చేసిందో నేను కూడా ఇలాంటి రోజుల కోసం అంతగానే వెయిట్ చేశాను. ఎందుకంటే మేమైతే అంత పొద్దుగాల అయితే అస్సలు లేవకపోయేది. ఊర్లో ఉంటే తప్ప ఇక్కడ ఉంటే అయితే అంత పొద్దుగాల లేవకపోయేది. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ కూడా బాక్స్ అయితే తీసుకోవడు కాబట్టి అందరం ఒకేసారి లేట్గానే లేస్తుండే. ఇప్పటి నుంచి అయితే మాకు నచ్చిన టైంకి అయితే లేవడం అస్సలు వీలు కాదు. ఎందుకంటే ఇంకా మా పాపకైతే బాక్స్ ఉంటుంది కాబట్టి మార్నింగే లేవాల్సి ఉంటుంది. కావాల్సింది కూడా ఇలాంటి లైఫ్ స్టైల్లే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మార్నింగే 6కి లేచి 9 వరకు పని అంతా కంప్లీట్ చేసుకోవాలని, కానీ ఎప్పుడు వీలు కాలేదు. ప్రతిరోజు ఇదే రిపీట్ చేసుకుంటుండే రేపటి నుంచి లేవాలి అని, కానీ నేను అస్సలు లేచేదానే కాదు. ఇప్పటి నుంచి అయితే నా సోమరితనానికి అయితే ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇంకా లేవంగానే బయట ఊడ్చుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. మాతో పాటు ఇంకా మా పక్కన రెంటు వాళ్ళు కూడా కాల్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళైతే రాలేకుండే కాబట్టి ఇంకా అక్కడ మా పాప వాళ్ళు అయితే ఆడుకుంటారు. అట్లనేసి ఇంకా అక్కడ కూడా ఊడ్చి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా మా పాప కోసం అయితే హీటర్ బయట పెట్టేశాను. మా చిన్నది కూడా నాతో పాటే లేచింది. ఇంకా బయటికి తిరుగుతుంది అనేసి డోర్ పెట్టేసి బయట అయితే హీటర్కి వాటర్ అయితే పెట్టినాను. గిన్నెలు అయితే నైటే తోమ పెట్టుకున్నా. ప్రతిరోజు అయితే ఏం తోమను, నాకు నచ్చిన డే అయితే నేను తోముకుంటాను. ఇంకా నచ్చకపోతే అయితే మార్నింగే లేచి తోముకుంటాను. నైటే తోమ పెట్టుకుంది చాలా బెటరు. మార్నింగ్ ఒక 1 hour అయితే టైం సేవ్ అవుతుంది. ఇంకా 1 hour అయితే దానికానే లేట్ అయిపోతుంది. ఇట్లా పొద్దుగా లేచి పని చేసుకుంటే ఉండే 1 hour హడావిడిగా ఉన్నా సరే కానీ తర్వాత అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా రైస్ కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను. వాషింగ్ మిషన్ ఉన్నా కూడా బట్టలు ఉతికే బాధ అయితే ఇంకా తప్పదు. ఎందుకంటే మా చిన్నదాని బట్టలు అయితే ఉతకాల్సిందే. ఎందుకంటే తను ఇంకెక్కువ ఆడుకుంటుంది కాబట్టి, చిన్నపిల్ల కాబట్టి ఇంకా ఎక్కువ మాపుతుంది. ఇంకా దాంట్లో అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు, ఉతకాల్సిందే. మా కోసం అయితే కర్రీ చేశాను. మా పాపకి ఇంకా ఫస్ట్ డే కాబట్టి కర్రీ కలిపి పెడితే తినదో అనేసి ఇంకా తన కోసం అయితే పులిహోర చేస్తున్నాను. వంట చేసుకున్న తర్వాత ఇంకా మా పాపకి స్నానం చేపించేసి ఇంకా నేను కూడా వెంటనే స్నానం అయితే వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసినాను. పూజ చేసిన రోజు సాంబ్రాణి వేస్తే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ డే స్కూల్ వెళ్తుంది కాబట్టి మా పాప కూడా మొక్కుతుంది. ఏంది స్కూల్లో ఏం చదివిందో వెళ్ళొచ్చినాక చెప్తా. ఓకే, మంచిగా వెళ్ళి రా, సరేనా? నా బుద్ధి ఒకటి తీసుకున్నా. ఏంది ఇది? లంచ్ బాక్స్, బ్యాగ్. మా చింతగాడు కూడా వచ్చేసిండు మధ్యలోకి. బ్యాగ్ చూపిస్తావా? వెనకాలకు మళ్ళీ చూపిస్తా.
చింటుగా నారాటం అయితే ఆగుతలేదు. ఈమెకు కూడా చెప్పులు వేసి స్కూల్కి అయితే తీసుకొని పోవాలని. వేసుకో వేసుకో. నేను పోతున్నాను చెల్లిని ఏం పంపిస్తలేదు. చెల్లి నాయన వస్తుంది. తోలుకోవచ్చు కదా కన్నమ్మ. మరి చెల్లి ఉండదా? సరే. మా పాప అయితే స్కూల్ పోనీకే ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి ఉంది. రేపు పోదు. ఈరోజు ఒక్క రోజు ఉందా స్కూల్? రేపటి నుంచి హాలిడే అయితే మళ్ళీ స్కూల్ ఉంటుంది. మా పాపని స్కూల్లో డ్రాప్ చేయడానికి ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళినాము. ఇంకా టీచర్స్ ఖాయమ్మకి చెప్పి ఇంకా బుక్స్ ఎప్పుడు ఇస్తారు, యూనిఫామ్స్ ఎప్పుడు ఇస్తారు మొత్తం కనుక్కొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసినాము. ఇంక వచ్చేసరికి వాషింగ్ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలు ఆరేసినాము. పిల్లలు ఉన్నప్పుడేమో ఊరికి అల్లరి చేస్తే బెదిరిస్తూ ఉంటాము. మా పెద్ద పాప ఇంకా స్కూల్కి వెళ్తే సైలెంట్ అయిపోయింది. రూమ్ అంతా చాలా బాధ అనిపించింది. మా పెద్దది ఇంట్లో ఉంటే మా చిన్నదానికి బాగా టైంపాస్ అయ్యేది. ఇద్దరు కొట్టుకుంటా అరుచుకుంటూ ఉండేది. చిన్నదైతే మా పెద్దదాన్ని చాలా మిస్ అయినట్టుంది. అసలుకి ఒక 2 hours తర్వాత ఇంకా చింటూ అక్క వచ్చింది చూడంటే డోర్ కాడికి వచ్చి ఊకే చూస్తుంది. చాలా బాధ అనిపించింది నాకు చిన్నదాన్ని చూస్తే. మధ్యాహ్నం అయితే ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. హ్యాపీగా రెస్ట్ అయితే తీసుకున్నాము. నేను మా చిన్నది పండుకుని ఉండే. ఇంకా 3:30కి అట్లా మా హస్బెండ్ అయితే తీసుకొని వచ్చిండు. హాయ్ అమ్ము. తీసుకురా మనదే. ఏంది చింటూ? అక్క హలో అమ్ము. యాపిల్ లంచ్ బాక్స్ కంప్లీట్ చేసేసింది. వాటర్ కొన్ని అయితే ఉన్నాయి.